పారదర్శక సేవల కోసమే రెవెన్యూ వ్యవస్థలో మార్పులు తెస్తున్నట్లు చెప్పారు మంత్రులు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన వ్యవస్థను సంస్కరిస్తున్నామన్నారు. ప్రజా పాలనలో విద్యకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నట్లు చెప్పారు. చెన్నూరును ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామన్నారు. సింగరేణి ఉద్యోగుల సొంతింటి కల నెరవేర్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు మంత్రులు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రజాప్రభుత్వం ప్రియారిటీ ఇస్తోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కారుణ్య నియామకాల్లో సింగరేణి వారసుల గరిష్ట వయోపరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచినట్లు చెప్పారు. సింగరేణి ఉద్యోగులకు దేశంలో ఎక్కడా లేని విధంగా 1,25,00,000 యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కల్పించామన్నారు. సింగరేణి ఉద్యోగుల సొంతింటి కల నెరవేర్చడానికి ప్రభుత్వం సహకరిస్తోందని చెప్పారు భట్టి విక్రమార్క. ఉద్యోగుల మారుపేరు సమస్యలు త్వరగా పరిష్కరిస్తామని చెప్పారు. కోల్ ఇండియాలో సౌకర్యాలను సింగరేణి కార్మికులకు అందించేలా కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. సింగరేణి చరిత్రలో 2024-25లో 6,394 కోట్ల అత్యధిక లాభాల్లో 34% వాటాను కార్మికులకు అందించామన్నారు డిప్యూటీ సీఎం. ప్రతి నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బడుగు బలహీన వర్గాలకు ప్రపంచ స్థాయి విద్యను అందిస్తామన్నారు. ఖమ్మం జిల్లా మదిరలో పర్యటించిన డిప్యూటీ సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 100 కోట్ల రూపాయలని వారి కోసం వెచ్చించి ఈ పరికరాలన్నింటినీ ముఖ్యంగా తిరగడానికి పనికొచ్చేటువంటి మోటార్ సైకిల్తో ఉన్నటువంటి ట్రై స్కూటర్స్ కానీ, చదువుకునేటువంటి వాళ్ళకి ఐప్యాడ్లు కానీ, లేకపోతే ఇతరత్ర కంప్యూటర్స్ కానీ కావాల్సినవన్నీ కూడా అందించి కార్యక్రమం చేస్తూ వాళ్ళందరినీ సమానంగా ముందుకు తీసుకొని పోవడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. బీఆర్ఎస్ హయాంలో చెన్నూరు నియోజకవర్గం ఏమాత్రం అభివృద్ధి జరగలేదన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. సింగరేణిలో 80% స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చామన్నారు. చెన్నూరు మున్సిపాలిటీలోని 14వ వార్డులో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ పనులకు శంకుస్థాపన చేశారు. చెన్నూరు మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి వివేక్. రాష్ట్రం చేసిండ్రు టీఆర్ఎస్, మళ్ళా స్పెషల్ నగర అభివృద్ధి దాంట్లో 15 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకుని మనం ఈ పనులన్నీ కూడా మనం ప్రారంభం చేస్తున్నాం. ఇవన్నీ కూడా మొత్తం శాంక్షన్ అయి ఉన్నాయి. కాంట్రాక్టర్ ఉన్నాడు, టెండర్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. సో మన పనులు 100% పూర్తిగా అయిపోతుంది. నా బాధ్యత ఏదైతే నేను చేయాలో ఈ 14th వార్డులో నేను చేయడం జరిగింది. సరైన విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమవుతోందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. విద్యకు ప్రజా సర్కార్ ఫస్ట్ ప్రియారిటీ ఇస్తోందన్నారు. నల్లగొండలోని బొట్టుగూడలో ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ స్కూల్ బిల్డింగ్ ను ప్రారంభించారు మంత్రి. 8 కోట్ల వ్యయంతో నిర్మించిన పాఠశాలలో అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు మంత్రి కోమటిరెడ్డి. కంప్యూటర్ ల్యాబ్ కూడా పెట్టడం జరిగింది, యోగా సెంటర్ కూడా పెట్టడం జరిగింది. పిల్లలు ఇలా ఆధునిక ప్రపంచంలో పోటీ పడాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని కూడా మేము విస్మరించి, ఎందుకంటే పర్సంటేజ్ కావాలి, ఇంగ్లీషు, హిందీ, తెలుగుతో పాటు అన్ని భాషల్లో ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించాలి, అవన్నీ కూడా నేర్పిస్తూ ఇవన్నీ కూడా కొత్త విధానాన్ని. పారదర్శక సేవల కోసం రెవెన్యూ వ్యవస్థలో మార్పులు తెస్తున్నట్లు చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన వ్యవస్థను సంస్కరిస్తున్నట్లు చెప్పారు. సెక్రటేరియట్ లో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై రివ్యూ చేశారు మంత్రి. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో 39 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను 11 క్లస్టర్లుగా విభజించి ప్రైవేటు నిర్మాణ రంగ సంస్థలతో ఆఫీసులు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఇక సెకండ్ ఫేజ్ లో జిల్లా కేంద్రాల్లో ఇంటిగ్రేటెడ్ భవనాల నిర్మాణం కోసం కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో పాత్రికేయుల సంక్షేమం, భద్రత, వృత్తి గౌరవాన్ని కాపాడే విధంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తోందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.